హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే హైత్నగర్ బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో నా వెనుక కనపడుతున్న ఇల్లు 202 గజాలు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. 33x55 డైమెన్షన్స్తోని అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఎందుకంటున్నానంటే, మనకు మామూలు బిల్డర్లలా కాకుండా ఆర్కిటెక్ట్ డిజైన్తోని ఇంజనీరింగ్ ప్లాన్తోని 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్, మంచి ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి సదా ఎప్పుడూ ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్న పైన ఓనర్ నెంబర్ ఉంటుంది, తన ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఎక్సలెంట్ ప్రాపర్టీ ఎక్కడుంది చూద్దాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు విజయవాడ హైవే హైత్నగర్ బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న పశ్చిమంలో మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. ఇక ఇల్లు విషయానికి వస్తే మనం 202 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మాకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజు, కృష్ణ వాటర్లు, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది. మీకు ముందే చెప్పాను కదా, ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయని. 33x55 డైమెన్షన్స్లో 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇక చుట్టుపక్కల మనం రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, విజయవాడ హైవే 8 లైన్ హైవే పెద్దంబర్పేట నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతి సర్వీస్ రోడ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 11 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు నాగోల్ మెట్రో నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతోని అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. 2 BHK పోర్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకొని మనకు లోపలికి వచ్చే విధంగా ఒక చిన్న గేటు, ఒక పెద్ద గేటు, 2 గేట్లు కూడా పెట్టేయడం జరిగింది. పెద్ద గేట్ తీసుకొచ్చేసి లోపల పార్కింగ్ వచ్చేటట్టు చూసుకోండి. మనకు గేట్ కూడా ఎంత స్టాండర్డ్ ఉందో, ఎక్సలెంట్ స్టాండర్డ్ గేట్తోని, మంచి ర్యాంపుతోని, ర్యాంప్ కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, విశాలమైన పార్కింగ్ చూసుకోండి. పార్కింగ్ ఎంత డిజైన్ చేశారో. మంచి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి తాండూరు బండలతోని, మంచి గ్రాస్ సిస్టమ్తో ఎక్సలెంట్ మంచి డిజైన్ చాలా అందంగా చేశారు. మనం ఇటు చూసుకుంటే మెట్లు చూసుకోండి ఎంత బాగా వేయడం జరిగిందో. మామూలు బిల్డర్ల లాగా కాకుండా తను డిఫరెంట్గా ఆర్కిటెక్ట్ డిజైన్తో మనకు డిజైన్ చేయించబడింది. మనకు సింహద్వారం ముందు ఎక్సలెంట్ మెట్లు డిజైన్లతోని, పైకి వెళ్ళడానికి కూడా మనకు మెట్లు కూడా మంచి గ్రానైట్ జరిగింది. ఇక్కడ చూసుకోండి, గల్లీ కూడా వేస్ట్ చేయకుండా మనకు పూల చెట్లు పెట్టేయడం జరిగింది. మనకు ఇంటి ముందు కూడా మనకు ఏ వాళ్ళైతే చూస్తున్నారో అక్కడ కూడా మనకు పూల చెట్లు కూడా పెట్టేయడం జరిగింది. మంచి ఫాల్సింగ్ డిజైన్లతోని చూసుకోండి, ఫాల్సింగ్ లైట్లతోని, ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా చూసుకోండి. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టేయడం జరిగింది. 2 సైడ్లో కూడా మనకు మంచి పూల మొక్కలతోని మంచి వాటర్ డిజైన్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంటుంది. మనకు అదేవిధంగా సంప్ ఉంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. మనకు ఈ ఇల్లు చుట్టుపక్కల మనకు నంబర్ 1 స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మనకు సెంట్ జాన్సన్ స్కూల్, అదేవిధంగా ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్. మన కాలేజీ విషయానికి వస్తే మాత్రం నారాయణ కాలేజ్, అదేవిధంగా శ్రీ చైతన్య కాలేజు, చుట్టుపక్కల ఇవే కాకుండా సూపర్ మార్కెట్లు కానీ హాస్పిటల్స్ కానీ కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న వచ్చి సింహద్వారం చూసుకోండి. సింహద్వారం ఎంత బాగుందో. మామూలు బిల్డర్లలా కాకుండా మన సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. మంచి మెటీరియల్ వాడి చూసుకున్నట్టయితే మనకు దీని చౌకోట్స్ కానీ, దీని డోర్స్ కానీ కంప్లీట్ ఇంటెంట్ టేక్తోని ఎక్సలెంట్ మంచి, దీన్ని సూర్యుని డిజైన్ అంటారు, మనకు సన్ డిజైన్ అంటారు. మంచి డిజైన్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ వాడి మంచి లాక్ సిస్టమ్తోని చూసుకోండి ఎన్ని రకాలు, ఎంత బాగుందో, చాలా బాగుంది. ఎంత దీన్ని వర్ణించినా తక్కువని అంత బాగుంది. మంచి ఎక్సలెంట్ మంచి గ్లాస్ ఫిట్టింగ్తోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీని పక్కకు ఎలివేషన్లో కూడా ఎక్సలెంట్ మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు మెట్ల కింద కూడా చూసుకోండి ఎంత మంచి ఫేషియస్ ఉందో. మంచి టోటల్ ఫ్లోరింగ్ వచ్చి మంచి గ్రాండ్ కూడా వాడడం జరిగింది. మెట్ల కింద ఒక వాష్ పాయింట్ పెట్టుకునే విధంగా, మనకు ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఈ టోటల్ ఇల్లు వచ్చేసి మనకు 1600 స్క్వేర్ ఫీట్లో 2 BHK పోర్షన్ అద్భుతంగా ఉంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. చూశారు కదా, మనకు లోపల ఇల్లు ఎంత బాగుందో. అద్భుతమైన కన్స్ట్రక్షన్ 2 BHK పోర్షన్ అని చెప్పాను కదా. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేతి లోపలికి ఎంటర్ అయిన చూసుకోండి. విశాలమైన ఎక్సలెంట్ హాల్,
టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2/6 టైల్స్ ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. ఇటు వచ్చి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే పైన కూడా ఫాల్ సీలింగ్ మంచి వుడ్ కలర్ డిజైన్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక ఎక్సలెంట్ పెద్ద విండో చూసుకుని ఇంత పెద్ద విండో యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఫోటో ఫ్రేమ్ డిజైన్ అంటారు. చూసుకొని మనకు మంచి గ్రానైట్తోని ఖర్చుకు ఎక్కడ వెనకడకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో ఇటు ఒక పార్టేషన్ చేసుకుంటే మాత్రం ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా అవుతుంది. ఇటు వచ్చేసి మనకు హాల్ అవుతుంది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. హాల్ కూడా చాలా బాగుంది మంచి ఫ్లోరింగ్తోని. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి పూజ గది, మనకు కిచెన్ అండ్ మనకు డైనింగ్, అటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇక్కడ చూసుకోండి మనకు 100% వాస్తు ప్రకారం మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి అక్కడ తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా చూసుకోండి అందమైన ఎక్సలెంట్ మంచి గ్రానైట్ వాడి ఎక్సలెంట్ మంచి సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మంచి అన్ని రకాల మంచి టైల్స్ అన్ని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా అటు మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల వాళ్ళ సామాన్లు ఉండడం వల్ల చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసే ముందు డోర్ కూడా చెప్పడం నా బాధ్యత. చూసుకోండి ఇంత మంచి ఎక్సలెంట్ మంచి డోర్ వాడి మంచి లాక్ సిస్టమ్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి. అంతకు మించి వీళ్ళ ప్లాన్ బాగుంది. చూసుకోండి ఎంత 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా వచ్చింది. మంచి ఫ్లోరింగ్తోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఎక్సలెంట్ మంచి సరిపడని సెల్ఫ్ల డిజైన్తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండోతోని పైన ఫాల్సింగ్ ఎక్సలెంట్ మంచి డిజైన్ లైట్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే అయితే మనకు ఇది వెనక సైడ్ అయితే మనకు ఈస్ట్ డోర్ ఉంటుంది. చూసుకోండి మనకు సెట్ బ్యాక్లు కూడా ఎంత బాగున్నాయో. ఒక మంచి స్టెప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు ఇది వచ్చేసి మనకు 3000 కెపాసిటీల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఏంటంటే కనుక మనకు ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. భవిష్యత్తులో మీరు ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కువ ఉద్దేశంతో మంచి మనకు సంప కూడా కట్టియడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇల్లు వచ్చేసి మనకు టోటల్ 1600 స్క్వేర్ ఫీట్లో 2 BHK పోర్షన్ చూసుకోండి. మనకు విశాలమైన హాలు 100% వాస్తు ప్రకారం ఒక డోరు మంచి సింకు. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. దీనికి వాడిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్ వాడి చాలా బాగుందని చెప్పవచ్చు. మంచి లాక్ సిస్టమ్తో చాలా బాగుంది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఈజీగా 10/10 బెడ్ ఈజీగా పడుతుంది. మనకు అంత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకుని సరిపడిన మంచి సెల్ఫ్లతోని మంచి ఎక్సలెంట్ మంచి లైట్లతో మనకు పైన ఫాల్సింగ్ లైట్లు కూడా మంచి ప్రొఫైల్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకోండి అందరు బిల్డర్లు పెట్టినట్టు కాకుండా డిఫరెంట్ స్టైల్లో మంచి ఎక్సలెంట్ యూపీవీసీ విండో విత్ ఎందుకు ఇక్కడ పెట్టారంటే మనకు భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకుంటే వెంటిలేషన్ బాగుంటుంది. చూడడానికి డిజైన్ కూడా బాగుంటుంది. అంత మంచి ప్లానింగ్ చూసుకుంటే ఎంత బాగుందో. ఇక్కడ కూడా మనకు ఒక యూపీవీసీ విండో కూడా పెట్టడం జరిగింది. ఇటు వచ్చి మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని వెస్టర్న్ కల్చర్తోని అన్ని నల్లలు కూడా మంచి క్వాలిటీ గల నల్లలు వాడడం జరిగింది. మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ డిజైన్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూశారు కదా మనకు మాస్టర్ బెడ్రూము అటు చిల్డ్రన్ బెడ్రూము హాలు చాలా బాగుంది. చూసుకోండి ఇప్పుడు మీరు చూడబోతున్నది వచ్చేసి మనకు పూజ స్పేస్. ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి వైట్ టైల్స్ వాడి మంచి గోల్డెన్ పట్టులతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్. చూసుకోండి మీరు భవిష్యత్తులో ఇటు ఒక పార్టీషన్ చేసుకుంటే ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా అటు ఒక డైనింగ్ టేబుల్ పెట్టుకున్నా కానీ బాగుంటుంది. మనకు ఈజీగా మనకు 4 మెంబర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వస్తుంది. ఇక్కడ కూడా చూసుకోండి మంచి వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చిన్న చిన్న వర్క్స్ ఉంటే మనం కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇటు చూసుకోండి మనకు ఫోటో ఫ్రేమ్ డిజైన్ పెట్టేయడం వల్ల హాల్ కానీ చాలా అందం వచ్చిందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు ఎంత విశాలంగా ఉందో. అలా 3-4 నుండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్ అయితే మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక విండో కూడా పెట్టేయడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకోవడానికి సరిపడిన సెల్ఫ్లతో ఎక్సలెంట్ ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్త ఇవ్వడం జరిగింది. మనకటు వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా వెంటిలేషన్ పరంగా కూడా వాస్తు ప్రకారం కూడా ఈస్ట్ కూడా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చి మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి జాగ్రత్త వాడడం జరిగింది. టెర్రస్ పైకి అయితే వెళ్ళి మిగతా లొకేషన్ చూపించుకుంటా దీని రేట్ ఏం చెప్పారు మిగతా విషయం ప్రతి ఒక్కటి మాట్లాడదాం. చూశారు కదా కింద మనకు అద్భుతమైన ఆర్కిటెక్ట్ డిజైన్తో ఇంజనీరింగ్ ప్లాన్తో 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టెర్రస్ పైకి చేరుకున్నాం. మనకు అందమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సెక్యూరిటీ పరంగా మంచి టప్పని వేరు గ్లాస్తోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తో ఇక్కడ కూడా చూసుకుంటే అలా ప్లాన్ ఎంత బాగుందో. ఇక్కడ మనకు పూల మొక్కలు పెట్టుకునే విధంగా మంచి ఒక ఫ్లవర్ ప్లాంటేషన్ కూడా కట్టియడం జరిగింది.
చూసుకోండి ఎంత బాగుందో. మనకు మంచి ఫ్లోరింగ్, ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగు, చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో మంచి రోడ్డు కనెక్టివిటీతోని చాలా బాగుంటుంది. ఇక దీని రేటు విషయానికి వస్తే, ఈ అద్భుతమైన ఇల్లు రేటు విషయానికి వస్తే 1,05,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒక 20% మీరు క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. 80% మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 90% కూడా ఇల్లు సపోర్ట్ ఇస్తుంది మనకు. చాలా బాగుంటుంది. అద్భుతమైన లొకేషన్ ఇది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా, దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నారు, తన ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ విషయం అయినా సరే, డాక్యుమెంట్ పరంగా అయినా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ అయినా సరే, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీ బంధువుల్లో ఎవరికైనా ఇటువంటి ఇల్లులు చూడాలనుకుంటే మాత్రం దయచేసి ఈ వీడియోని షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. సదా మీ సేవలో అంజయ్య.